గోవింద గోవింద. ఈరోజు పూజ్య స్వామీజీలు, మాతాజీలు, మఠపీఠాలు, అనేక ఆశ్రమాల నుంచి వచ్చినటువంటి అందరికీ, అలాగే మీడియా మిత్రులకి నమస్కరించుకుంటూ, పూజ్య స్వామీజీ వారు అలాగే పెద్దలు కూడా తెలియజేయడం జరిగింది. రాష్ట్రంలో ఒక మహా అపచారానికి గత ప్రభుత్వం దేవాది దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసి కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవమైన వెంకటేశ్వర స్వామికే మహా అపచారాన్ని చేయడం, అందరూ బాధపడుతూ ఉంటే తప్పయింది, క్షమించండి, ఈ తప్పుని సరిదిద్దుకుంటామనేటటువంటి ఆలోచన ఆ దేవాది దేవుడు గత ప్రభుత్వ పెద్దలకి ఆలోచన కలుగుతుందని ఆశించాం. కానీ ఇంకా వారు తప్పు మీద తప్పు చేసి, కరుణాకర్ రెడ్డి గారు మాజీ టీటీడీ చైర్మన్ వారు మాట్లాడుతూ, కింద స్థాయి అధికారులు తప్పు చేశారు, ఉద్యోగులు మాకేంటి సంబంధం అని వారి ఆ విధంగా మాట్లాడడం. అలాగే వైవి సుబ్బారెడ్డి గారు కూడా ఆ సిట్ రిపోర్ట్ని చదివి అందులో కెమికల్స్ అన్నీ కలిసిపోయాయి, ఇది వాస్తవమని వారు కూడా అంగీకరిస్తూ, చివరికి వచ్చేసరికి మాకు సంబంధం లేదు అనేటటువంటి మాటలు మాట్లాడడం అనేది ఈ హిందూ సమాజం జీర్ణించుకోలేనటువంటి అంశం ఇది. కాబట్టి యావత్ హిందూ సమాజం నమ్ముతూ ఉన్నది, పూర్తిగా లడ్డు కల్తీని చేసి 20 కోట్ల లడ్డూ ప్రసాదాలని అపవిత్రం చేయడమే కాకుండా కెమికల్ పదార్థాలు కలిపి హిందూ సమాజం విశ్వసిస్తున్నది. ఇన్ని రకరకాల రసాయనాలు కలిపినప్పటికీ కూడా ఆ లడ్డూ ప్రసాదం స్వీకరించిన కోట్లాది మంది స్వామి భక్తులకి, చంటి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా ఎవరికీ కూడా ఏ ప్రమాదం కానీ కెమికల్స్ వలన, ఆ ప్రభావం వలన ఏదీ జరగలేదంటే అది సాక్షాత్తు ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వారి దివ్యమైన ఆశీస్సులే ప్రసాదం స్వీకరించిన భక్తులందరూ కూడా ఆరోగ్యంగా ఉండడానికి, ఎటువంటి ఉపద్రవాలు కానీ జరగకుండా ఉండడానికి స్వామివారే ఆ ఆశీస్సులేని అందరూ ఒక ప్రగాఢంగా నమ్ముతూ ఉన్నాం. మరి ఇటువంటి తరుణంలో ఏదైతే ఈ కల్తీకి పాల్పడినటువంటి గత ప్రభుత్వం, దీనిపైన యావత్ హిందూ సమాజం అంతా కూడా ఒకరోజు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఒక భగవంతుడికి ఒక కొబ్బరికాయ మనం కొడితేనే, అది పోతేనే మనం చాలా బాధపడతాం, అది కుళ్ళిపోయినా పాడైపోయినా చాలా మనసు బాధపడుతుంది. అటువంటిది దేవాది దేవుడికి కొన్ని కోట్ల లడ్డూలు ప్రసాదంగా నైవేద్యం పెట్టి ఆయనకి ఎంత బాధ పెట్టారో, ఆ దోషం స్వామివారికి అపవిత్రమైనటువంటి కెమికల్స్తో కలిపిన లడ్డూలు ప్రసాదంగా నివేదించడం, అవి భక్తులకి పంచి మరొక మహా అపచారానికి పాల్పడడం అనేది ఇది క్షమించరానటువంటి అది మహా అపచారం. కాబట్టి ఆ అపచారం నుండి దేవాది దేవుడికి శాంతి కలగాలి. ఆయన ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలని, భక్తుల్ని కోపగించకూడదు. ఎవరో దుర్మార్గులు కొద్దిమంది వ్యక్తులు చేసిన మహా పాపాన్ని ఇది కోట్లాది మంది హిందువులకి వర్తింపజేయకుండా స్వామివారి అనుగ్రహం ఈ రాష్ట్ర ప్రజలకి, రాష్ట్రం అభివృద్ధికి, రాష్ట్ర అన్ని రంగాలుగా ముందుకు వెళ్ళడానికి స్వామి దివ్యమైన ఆశీస్సులు ఎంతో అవసరం. కాబట్టి స్వామిని శాంతింపజేస్తూ ఆ పరిష్కార మార్గంగా సాధు సంతులు, మాతాజీలు అందరం కూడా తిరుపతిలో ఒక సదస్సు పెట్టి ఉభయ రాష్ట్రాల్లో ఉండేటటువంటి స్వామీజీలతో పాటుగా ఇతర రాష్ట్రాల్లో ఉండేటటువంటి సాధు సంతుల్ని కూడా పిలిచి ఒక సదస్సు పెట్టి తిరుమలలో ఆ తిరుపతిలో ఆ సభను పెట్టి సదస్సులో ఆ డేట్ అంతా కూడా ఏ రోజు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, ఏ సమయంలో హిందువులు ఎక్కడున్నా, ముఖ్యంగా తెలుగు వాళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా అందరూ ఒకే సమయంలో ఆ ప్రాయశ్చిత్తం ముడుపు ఏ విధముగా కట్టాలి, ఏ విధముగా గోవిందనామస్మరణ చేసి ఈ దోషం నుండి స్వామికి శాంతింపజేయాలి అనే అంశాన్ని తిరుపతిలో సదస్సులో ఆ సమయాన్ని సాధు సంతులు అందరం కూడా ప్రకటించడం జరుగుతుంది.
మరి దానికి హిందూ సమాజం స్వీకరించాలని, ఈ అపచారాన్ని ఈ విధముగా మనం ప్రాయశ్చిత్తము ద్వారా స్వామిని శాంతింపజేసి మళ్ళీ పూర్వ వైభవాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నిత్య కైంకర్యాల్లో కానివ్వండి, వెంకటేశ్వర స్వామి వారి తాలూకు ఆశీస్సులు కానివ్వండి, ఈ రాష్ట్ర ప్రజలపైన, తెలుగు వాళ్ళపైన, స్వామిని విశ్వసించే హిందువులు ఎక్కడున్నా కూడా వారికి సంపూర్ణంగా కలిగేటటువంటి స్వామి కరుణా కటాక్షాలు అందించేటటువంటి ఆశీస్సులు కలగాలని ప్రార్థిస్తూ, తిరుపతిలో ఆ సమయాన్ని, ప్రాయశ్చిత్త ముడుపు సమయాన్ని, ఆ ప్రాయశ్చిత్త సమయంలో చేసే ఆ ప్రాయశ్చిత్త మంత్రాల్ని అవన్నీ కూడా ప్రకటించడం జరుగుతుందని త్వరలోనే ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ధార్మిక సంఘాలు, హిందూ బంధువులు, అలాగే అన్ని హిందుత్వానికి చెందినటువంటి సంస్థలన్నీ కూడా సామూహికంగా ఈ కార్యక్రమంలో నిమగ్నమయ్యి ఒకే సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఉండే హిందువులందరూ, ముఖ్యంగా తెలుగు వాళ్ళందరూ ఈ ప్రాయశ్చిత్త ముడుపులు వేసుకొని స్వామికి శాంతింపజేసేటటువంటి కార్యక్రమంలో భాగస్వాములు కావాలని, ఇది కేవలం మన రాష్ట్ర శ్రేయస్సు కోసం, స్వామివారి అనుగ్రహం కోసం చేసేటటువంటి కార్యక్రమాన్ని స్వాగతించాలని మేము మరీ కోరుతున్నాం. నమో వెంకటేశాయ, నమో వెంకటేశాయ.